హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి అందరి నుంచి. నేను ఈచ్ కామెంట్ చూస్తున్నాను. ఆల్సో పర్సనల్ రీడింగ్స్లో కూడా నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు తీసుకోవాల్సిన న్యూ ఇయర్ రివల్యూషన్స్ ఏమిటి. ఓకే, మీ జీవితం ఏ దిశగా మలుపు తిరగబోతుంది, యూనివర్స్ మీ నుంచి ఏ మార్పు కోరుకుంటుంది. ఓకే ఓకే మీరు అనుకోవచ్చు న్యూ ఇయర్కి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు ఈ వీడియో అని. ఓకేమా, మీరు మీ బ్రెయిన్కి బాడీకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తారు అని, మీరు చేయవలసినవి ఏంటి అనేది అవేర్నెస్ ఇస్తే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికప్పుడు ఆ రోజు కాకుండా సో బిఫోర్ మనం స్టార్ట్ చేయడం మంచిది అని నాకు అనిపించింది. ముందుగానే గైడెన్స్ యూనివర్స్ నుంచి వస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. న్యూ ఇయర్ అంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు, మన లైఫ్ని న్యూగా డైరెక్షన్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నేను మీకు ఇది ముందుగా తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనం టారో డెక్ ద్వారా ఈ న్యూ ఇయర్ మెయిన్ థీమ్ తెలుసుకుంటాము. ఓకే, ఆల్సో యూనివర్స్ గైడెన్స్ డెక్ ద్వారా డెక్ కూడా యూస్ చేస్తాను నేను దీంట్లో. బికాస్ యూనివర్స్ గైడెన్స్ డెక్ ద్వారా ఏంటంటే మనకి దైవ ప్రణాళిక అండ్ యూనివర్స్ మనకి ఇచ్చే లైఫ్ లెసన్స్ ఏంటో తెలుసుకుంటాము. అండ్ ఏంజిల్ గైడెన్స్ కూడా తీసుకుంటాను. ఏంజిల్ గైడెన్స్ డెక్ ద్వారా ఇది కొంచెం లెందీ వీడియో అవుతుందండి, బికాస్ ఇది వెరీ ఇంపార్టెంట్ కదా మనకి నెక్స్ట్ ఇయర్కి. సో అందుకని చెప్పి చాలా స్ట్రాంగ్గా తీసుకోండి. కమిట్ అయ్యేటప్పుడు స్ట్రాంగ్గా తీసుకోండి. మీకు తెలుసు కదా ఇప్పటివరకు కమిట్మెంట్స్ ఎట్లా డిలే చేసుకుంటూ వచ్చారో, ఇప్పుడు మాత్రం కమిట్మెంట్ అనేది 100% ఎఫర్ట్తో చేయండి. ఓకేమా, ఊరికే తీసుకునేటట్టయితే అసలు ఇప్పుడు తీసుకోవడమే మానేయండి, ఇగ్నోర్ చేసేయండి. మీరు తీసుకుంటున్నారంటే 100% దాని రిజల్ట్ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యూ. ఓకేమా, ఈ ఏంజిల్ గైడెన్స్ డెక్ ద్వారా ఏంటంటే మనకి దేవదూతల ఆశీర్వాదము అండ్ వాళ్ళు మనకి ఇచ్చే రక్షణ ఏంటి, ఆల్సో వాళ్ళు మనకి ఏం హెచ్చరికలు ఇస్తున్నారు, ఇవన్నిటిని కూడా లోతుగా తెలుసుకోబోతున్నాం త్రూ దిస్ రీడింగ్. ఓకేమా, ఈ రీడింగ్ భవిష్యవాణి మాత్రమే కాదు. ఓకే, ఇది మీ ఆత్మకి ఇచ్చే డివైన్ డైరెక్షన్ లాగా. ఓకేమా, ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే, 2026 ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఈ సంవత్సరం మీరు ఏ అలవాట్లు వదిలిపెట్టాలి, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ వస్తుంది, యూనివర్స్ మీకు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ ఏంటి, రెడ్ సిగ్నల్స్ ఏంటి, ఓకే, దేవదత్తులు సూచిస్తున్న పవర్ఫుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకేమ్మా, ఈ రీడింగ్ చూస్తే ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరు వ్యూవర్స్ అమ్మ, మీరందరూ కూడా ఏంటంటే ఒక్క నిమిషం కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అమ్మ, మధ్యలో కాల్ వచ్చింది పర్సనల్ రీడింగ్ కోసం. సో నేనే హ్యాండిల్ చేస్తాను కాల్స్ కూడా. సో అందుకని చెప్పి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, మనం టాపిక్ వచ్చేద్దాం. ఈ రీడింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తన జీవితంలో అవసరమైన స్పష్టత అండ్ మార్గదర్శకం లభిస్తుందమ్మా త్రూ దిస్ రీడింగ్. ఓకే, నేను ఆ విధంగా ఫోకస్ చేశాను. ఈరోజు యూనివర్స్ని ఆ విధంగా అడగాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇప్పుడు కనబడిందంటే కూడా ఇది ఒక యాదృచ్ఛికం కాదు. ఓకే, యూనివర్స్ మీతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఓకే, మీ మనసులో ఉన్న ప్రశ్నలతో ఓపెన్ మైండ్ అండ్ ఓపెన్ హార్ట్తో ఈ రీడింగ్ స్వీకరించండి. ఓకేమా, చివరిలో వచ్చే ఏంజిల్ మెసేజ్ మీ కొత్త సంవత్సరానికి ప్రత్యేక ఆశీర్వాదం అవుతుంది. ఓకే, ఈ సంవత్సరం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. రైట్, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. ఊరికనే డెసిషన్ మనకి పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ డెసిషన్, వాళ్ళ థాట్స్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు అచీవ్ అయ్యారు వాళ్ళు అనుకున్నది కదా. సో మీరు ఒక రిజల్యూషన్ తీసుకున్నారు అంటే మస్ట్ అండ్ షుడ్గా దానికి స్టిక్ అవ్వండి. ఓకే, ఇప్పటి వరకు జరిగిపోయింది వదిలేసేయండి. సో ఇక్కడి నుంచన్నా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను యూనివర్స్ని ఒక చిన్న ప్రేయర్లా చేస్తున్నానమ్మా. ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. డియర్ యూనివర్స్, ఏంజెల్స్, నా చుట్టూ ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించి ఈ స్థలాన్ని శుద్ధిగా పవిత్రంగా మార్చండి యూనివర్స్. ఈ క్షణంలో నేను తీసుకుంటున్న ఈ టారో కార్డ్ నుంచి 12 కార్డ్స్
ఆల్సో యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ అన్నీ కూడా డివైన్ ప్రొటెక్షన్ అండ్ ట్రూత్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యేలా చేయండి యూనివర్స్. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్ కోసం ఈ న్యూ ఇయర్లో వారు తీసుకోవాల్సిన సరైన న్యూ ఇయర్ రిజల్యూషన్స్, వారు వదిలిపెట్టాల్సిన పాత అలవాట్లు, వారి జీవితాన్ని ముందుకు నడిపించే స్పష్టమైన మార్గం నిజాయితీగా క్లారిటీతో బయటపడేలా చేయండి యూనివర్స్. ఏ గందరగోళం లేకుండా, ఏ భ్రమలు లేకుండా కేవలం ట్రూత్, లవ్, ఉన్నతమైన మెసేజెస్ మాత్రమే ఈ కార్డ్స్ ద్వారా బయటపడేలా దయచేయండి. యూనివర్స్ గైడెన్స్ ద్వారా వారి జీవితంలో దైవ ప్రణాళికకు అర్థం చేసుకునే శక్తిని, ఏంజిల్ గైడెన్స్ ద్వారా వారికి రక్షణ, ధైర్యం, ఆశను అందించండి యూనివర్స్. ప్లీజ్ బీ విత్ అస్ త్రూ అవుట్ దిస్ రీడింగ్. ఈ రీడింగ్ భయం కలిగించేదిగా కాకుండా హీలింగ్ ఇచ్చేదిగా తీసుకోండి అమ్మా మీరు. ఓకే, ముందే చెప్తున్నాను, ఒక మార్గదర్శకంగా వెలుగుగా చూపించేందుకే ఇది నేను చేస్తున్నాను. ఓకే, ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కొత్త సంవత్సరం శాంతి, అభివృద్ధి, ఆల్సో ఆనందం, విజయం పూర్తిగా ప్రవేశించేలా ఆశీర్వదించండి యూనివర్స్. నేను ఈ సాధనంగా మాత్రమే ఉన్నాను. ఓకే, ఇక్కడ ఒక వస్తువు, నేను ఒక వస్తువులా మాత్రమే ఉన్నానమ్మా. ఇక్కడ మాట్లాడేది మాత్రం యూనివర్సే. ఓకే, అది ఫస్ట్ నమ్మండి. ఓకే, మార్గం చూపేది యూనివర్సే, నిజం చెప్పేది కూడా యూనివర్సే. నేను ఇక్కడ ఏంటిది నేను ఒక థింగ్ని త్రూ మీ యూనివర్స్ చెప్పిస్తున్నారు. ఓకేమ్మా, ఈ రీడింగ్ కంప్లీట్లీ డివైన్ టైమింగ్ అండ్ డివైన్ ప్రొటెక్షన్లో జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి అమ్మ ఒకసారి. థ్యాంక్ యూ ఏంజిల్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. మనందరితో ఉన్నారు, మనందరితో. మీ పాజిటివిటీ కూడా యాడ్ అవ్వబట్టి రీడింగ్స్ ఇంత చక్కగా వస్తున్నాయమ్మా. థ్యాంక్ యూ ఫర్ యూ టూ. ఓకే అమ్మా, రీడింగ్కి కార్డ్స్ని తీస్తాను నేను. ఫస్ట్ టారో డెక్ నుంచి తీస్తాను 12 కార్డ్స్. కరెక్ట్గా ఫోకస్ చేయండి అమ్మా. మీ ఎనర్జీస్ కూడా మంచిగా యూనివర్స్ మనకి ఇస్తున్నారు. టారో ఇది చాలా లెందీ వీడియో అవుతుంది, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ స్టార్టింగ్. ఫస్ట్ కార్డ్ సెట్. ఓకే, పార్ట్ 1 ఆఫ్ డెక్ నుంచి 6 కార్డ్స్ తీసుకుంటాను. పార్ట్ 2 నుంచి 6 కార్డ్స్ తీసుకుంటాను టారో డెక్. ఓకేమ్మా. 2. ప్లీజ్ బీ విత్ మీ యూనివర్స్. మా వ్యూవర్స్కి మీరు చెప్పాలనుకున్న ఆన్సర్స్ త్రూ దిస్ రీడింగ్ చెప్పండి. 4. Hi. అండ్ 6 కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 నుంచి తీసుకుంటాను నేను. పార్ట్ 2. డీటెయిల్గా చేస్తున్నాం మనం ఈ రీడింగ్ని. లెందీ అయినా సరే ఫోకస్ చేయండి అమ్మ. ఓకే, ముందుగా ఎందుకు చేస్తున్నామంటే మీకు ముందుగానే క్లారిటీ, ఒక డెసిషన్ మీరు తీసుకుంటారు ఇప్పటి నుంచి అని చెప్పేసి. ఓకే, ఇప్పటి నుంచి అంటే మీరు రేపటి నుంచి మీకు ఎప్పుడైతే రీచ్ అవుట్ అయిందో అప్పటి నుంచే మీరు అనుకోండి, నేను ఇట్లా మారాలి, ఇట్లా చేంజ్ అవ్వాలి. ఆఫ్టర్ దిస్ గైడెన్స్ మీరు ఒక కన్ఫర్మేషన్కి రండి. వచ్చినాక మీరు ఏమేమి మార్పులు చేసుకోవాలి దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ ఒక థింగ్ని మాత్రమేనమ్మా, నడిపించేది మొత్తం యూనివర్సే. ఓకే, నేను కామెంట్స్కి కూడా రెస్పాండ్ అవుతున్నాను. నేను ఈచ్ కామెంట్ చూస్తున్నాను. కొంతమంది పర్సనల్ కాన్వర్జేషన్స్ కూడా ఇక్కడ పెడుతున్నారు. నేను అవి ఇగ్నోర్ చేసేస్తాను, పట్టించుకోను నేను అసలు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ అమ్మా, నేను కన్సిడర్ చేస్తున్నాను ఈచ్ కామెంట్ని.
అండ్ నేను కార్డ్స్కి కూడా నేను చెప్తున్నానమ్మా, రాసులు చెప్పట్లేదు అంటే నేను ఫస్ట్లో ఈచ్ కార్డ్కి చెప్పేదాన్ని. బెటర్ ఈచ్ కార్డ్కి అంటే ఆ పర్టికులర్ కార్డ్ వాళ్ళకే రిజోనేట్ అవుతుంది అనుకుంటారు, అట్లా కాదు. సో అందుకని నేను ఎంటైర్ రీడింగ్ అయినాక నేను రాసులు చెప్తున్నాను. ఓకే. అండ్ ఈ రీడింగ్కి వచ్చేసి రాసులు అనేది ఉండదు, బికాస్ ఇది అందరికీ యూనివర్స్ ఇచ్చే మెసేజ్. న్యూ ఇయర్ అనేది అందరికీ కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఆల్. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. ఓకే, ద వాట్సాప్ ఆల్సో కాల్ అన్నా చేయొచ్చు, వాట్సాప్ చేయండి బెటర్. ఓకే, 9030502074. ఓకే, దట్స్ మై నెంబర్. వినీత హియర్. ఫైనల్ కార్డ్స్, దట్స్ ఇనఫ్ ఫ్రమ్ టారో డెక్. ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చూద్దామమ్మా. యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా తీసుకొని తర్వాత ఏంజిల్ గైడెన్స్ డెక్ కూడా తీసుకున్నాం. దిస్ ఈజ్ ఏంజిల్ గైడెన్స్ డెక్ అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్. ఓకే, ఇక్కడ పెడతాను నేను, ఇక్కడ కార్డ్స్ పెడతాను. యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్. ఓకే, ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. కార్డ్స్ పడిపోయినాయి. కొంతమంది నిజమా అని అడుగుతున్నారు. మీ ఇంట్యూషనే మీకు చెప్తుందమ్మా ఏది నిజం ఏది అబద్ధం అనేది, ఎవరిని నమ్మాలి అనేది. అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. మీ మనసు మీకు ఏం చెప్తే అదే నమ్మండి. ఓకే, అంటే నేను చెప్పే రీడింగ్స్ని. ఓకే, దానికి నేను ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను ఎవరికి చెప్పను, బికాస్ అది మీకు తెలుస్తుంది. సో దానికి నేను ఇది అని నేను చెప్పను. ఓకే, మీకు తెలుస్తుంది ఇది క్లియర్లీ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏనా అని చెప్పేసి మీ మనసుకి తెలుస్తుంది క్లియర్గా. ఫస్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్. సెకండ్ కార్డ్, సెకండ్ మెసేజ్. ఇవి మెసేజెస్ కాదు, యూనివర్స్ మనకి ఇచ్చే ఆన్సర్స్ మనం అడిగిన వాటికి. ఓకే అమ్మా, అలానే తీసుకోవాలి. ఫోర్త్ వన్. ఓకే, ఇప్పుడు ఏంజిల్స్ మనకి ఏం ఆన్సర్స్ ఇస్తున్నారో చూద్దాం, ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాము. దెన్ లేటర్ క్లియర్గా మనం డీటెయిల్ రీడింగ్ చేద్దాం. ఓకే అమ్మా. First cards from Angel Guidance deck. The second one. And third message. And final message. Okay ma. ఇప్పుడు ఈచ్ కార్డ్ని క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్ వచ్చేసి 3 of Wands here, 3 of Wands. అండ్ సెకండ్ కార్డ్ సెట్ వచ్చేసి 5 of Cups, 5 of Cups. అండ్ థర్డ్ వన్ 9 of Cups. Okay. And fourth one Ace of Wands, Ace of Wands. And fifth card set 2 of Swords, 2 of Swords. And sixth one 3 of Pentacles. And seventh one King of Cups. And eighth one Wheel of Fortune. And ninth one కనిపిస్తుందమ్మా ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇందాక ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటికల్స్. టెంపరెన్స్
10th card set, Temperance. And 11th message from Tarot deck, 10 of Wands. And final one, the High Priestess. Okay ma? ఇప్పుడు యూనివర్స్ మెసేజెస్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్, పవర్ఫుల్ మెసేజ్, ద డివైన్ ప్లాన్. ఓకే, ద డివైన్ ప్లాన్. అండ్ సెకండ్ వన్, the star path. Here the star path. And third one, the cosmic love. Okay, the cosmic love. And the final message from universe guidance deck, the silence. Okay ma? And angel guidance, angel deck నుంచి కూడా మనకు ఫస్ట్ ఏం వచ్చిందో చూద్దాం. Within the next few months. Okay, within the next few months. And second card set, don't stop. Don't stop. And third one, a year from now. A year from now. Very good messages, ma. Very good messages. Fourth one, no need to worry. No need to worry. ఇప్పుడు నేను ఈచ్ కార్డ్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎట్ ద ఎండ్ కన్క్లూజన్ ఇస్తానమ్మా. సో యూ విల్ గెట్ అ క్లారిటీ. ఓకే, హియర్ ద ఫస్ట్ కార్డ్ ఫ్రమ్ టారో డెక్, 3 of Wands అమ్మా. 3 of Wands ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీ ఫ్యూచర్ మీ ముందు తెరిచి ఉంది, ఆపర్చునిటీస్ దూరంలో కాదు మీకోసమే ఎదురు చూస్తున్నాయి. ఓకే అనేది ఇక్కడ త్రూ దిస్ కార్డ్ చెప్తుంది. కానీ 5 of Cards అనే కార్డ్ వచ్చింది సెకండ్ మనకి. 5 of Cards అనేది కానీ 5 of Cups ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే 5 of Cups చూపిస్తుంది మీరు ఇంకా పాస్ట్లోని పెయిన్, నిరాశ, కోల్పోయిన విషయాల మీద మానసికంగా నిలిచిపోయారు అనేది నాకు త్రూ దిస్ కార్డ్ చూపిస్తుంది. ఓకే, ఈ న్యూ ఇయర్ మీకు ఇచ్చే మెసేజ్ ఇదే. ఓకే, మెయిన్లీ గతాన్ని మోస్తూ కొత్తదాన్ని స్వీకరించడం సాధ్యం కాదు. సో పాస్ట్ని వదిలేసి కొత్త జీవితంలోకి స్టెప్ ఇన్ అవ్వండి అనేది చెప్తుంది త్రూ దిస్ కార్డ్. ఓకే, అండ్ థర్డ్ కార్డ్ సెట్ ఇక్కడ ఇదే సమయంలో ఇదే సమయంలో 9 of Cups కార్డ్ ఏం చెప్తుందంటే, 9 of Cups అండ్ Ace of Cupsకి నెక్స్ట్ 2 కార్డ్ సెట్స్ కూడా మనకి లింక్ అప్ అయి ఉన్నాయి. 9 of Cups అండ్ 2 Ace of Cups కనిపిస్తున్నాయి కదా. 9 of Cups అండ్ Ace of Cups. ఓకేమ్మా, 9 of Cups అండ్ Ace of Cups. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు స్పష్టమైన ఆశ చూపిస్తున్నాయి. ఇక్కడ మీ కోరికలు నెరవేరే శక్తి మీలోనే ఉంది, కొత్త ఉత్సాహము, కొత్త ఆరంభము మీకోసం సిద్ధంగా ఉంది అనేది త్రూ దిస్ కార్డ్ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే అమ్మా, 9 of Cups అండ్ Ace of Wands ద్వారా మనకి క్లియర్లీ తెలుస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కానీ ఇక్కడ 2 of Swords ఏం చెప్తుంది అంటే, మన నెక్స్ట్ కార్డ్ సెట్ ఇమీడియట్లీ 2 of Swords వచ్చింది. కానీ ఈ 2 of Swords ద్వారా మీ లోపలి సందిగ్ధతను చూపిస్తుంది త్రూ దిస్ కార్డ్. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసిన భయం లేదా సందేహం వల్ల ఆలస్యం చేస్తున్నారు. ఓకే, ఈ రీడింగ్ ఏం చెప్తుంది అంటే, ఈ ఇయర్ మీ న్యూ ఇయర్ రివల్యూషన్ తీర్మానం తీసుకోవడం నుంచి పారిపోకుండా ఉండటం కావాలి మెయిన్లీ. ఓకే, అది ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అండ్ 6th కార్డ్ సెట్ ఏంటంటే 3 of Pentacles. 3 of Pentacles ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ ఇయర్ మీరు ఒంటరిగా కాదు అని చెప్తుంది. అంటే ఎలోన్గా లేరు అనేది త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ చెప్తున్నారు. సహకారము లైక్ టీమ్ వర్క్, గైడెన్స్ తీసుకుంటే మీ ప్రయాణం సులభం అవుతుంది అనేది త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ మీకు చెప్తున్నారమ్మా. అండ్ 7th కార్డ్ సెట్ ఇక్కడ ఏమొచ్చిందంటే కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ద్వారా ఇన్ దిస్ సిచ్యువేషన్ మీ ఫీలింగ్స్ ఎమోషనల్గా బ్యాలెన్స్ రావాలి. ఓకే, మీ ఎమోషన్స్కి అదుపులో పెట్టుకోవాలని సూచిస్తుంది మెయిన్లీ యూనివర్స్. భావాలతో కాదు స్థిరమైన మనసుతో డెసిషన్స్ తీసుకోవడం ఈ ఇయర్ మెయిన్ రిజల్యూషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ రిజల్యూషన్స్ లిస్ట్లో. ఓకేమ్మా, అండ్ నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్, 8th కార్డ్ సెట్, 8th మెసేజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఆల్సో 9th వన్ ఏమొచ్చింది, ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చూడండి ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇట్లా పెడతాను. 8th కార్డ్ సెట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 9th కార్డ్ సెట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తున్నాయా.
ఇక్కడ ఇవి వెరీ ఇంపార్టెంట్ కార్డ్స్. ఓకే. వెరీ ఇంపార్టెంట్ మెసేజెస్ ఇవి. అద్భుతమైన సంకేతం ఇచ్చారు మనకి ఇక్కడ త్రూ దీస్ కార్డ్స్ యూనివర్స్ మనకు. ఓకే. ఈ న్యూ ఇయర్ మీ జీవితంలో కర్మ ఫలితాలు మారే సంవత్సరం. ఓకే. న్యూ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్లీ అవ్వచ్చు ఆర్ జీవిత స్థాయిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్. బట్ కానీ ఇది పనిచేయాలంటే మీరు సహనం పాటించాలి అనేది మనకి టెంపరెన్స్ కార్డ్ ద్వారా మనకి ఇక్కడ టెంపరెన్స్ అంటే సహనం అమ్మ. మీరు అలా ఆ విధంగా వర్క్ అవ్వాలి అంటే సహనం పాటించాలి అనేది 10th కార్డ్స్ టెంపరెన్స్ కార్డ్ ద్వారా మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఎట్లాగా న్యూ ఆపర్చునిటీ మీరు ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లైఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ కూడా మీ లైఫ్లో అవ్వాలి అంటే ఒక మెయిన్ సహనం అనేది ఇంపార్టెన్స్ అనేది త్రూ దిస్ టెంపరెన్స్ కార్డ్ మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు యూనివర్స్. ఓకేమా. అండ్ నెక్స్ట్ 11th కార్డ్స్ 10 of Wands హియర్. ద 10 of Wands సేయింగ్ దట్ మీరు అవసరానికి మించి బాధ్యతలు మోస్తున్నారనేది ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారమ్మా. ఓకే. ఆ అవసరానికి మించి బాధ్యతలు ఎవరు తీసుకున్నారో అది వాళ్ళకి తెలుసు. అది మీ ఎవరికి వారికి తెలుస్తుంది ఏ విషయంలో అనేది. ఓకే. ఈ ఇయర్ మీ రిజల్యూషన్లో ఇలా ఉండాలి. ఏమని అంటే అన్నీ నేను చేయాలి అన్న భావన వదిలేయాలి ఫస్ట్లీ. ఓకే. ఫస్ట్ అది మీరు కొన్ని వదులుకోవాలి అనేది మీకు యూనివర్స్ చెప్తున్నారు త్రూ దిస్ 10 of Wands కార్డ్. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ద హై ప్రీస్టెస్. ద హై ప్రీస్టెస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్రూ దిస్ కార్డ్ మీ ఇన్నర్ వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు యూనివర్స్. బయట వారు మాటల కన్నా మీ ఇంట్యూషన్ని నమ్మండి. ఈ ఇయర్ అత్యంత కీలకమైన నిర్ణయం ఇదే అని చెప్పి మీ ఇంట్యూషన్ని నమ్మడమే మీరు ఈ ఇయర్ అత్యంత మెయిన్ ఇంపార్టెంట్ రిజల్యూషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఓకే. అండ్ యూనివర్స్ మనకి ఏం గైడెన్స్ ఇచ్చారు, యూనివర్స్ మనకి చాలా డీప్ మెసేజెస్ ఇచ్చారు త్రూ యూనివర్స్ గైడెన్స్ టెక్ మనకి. ఫస్ట్ ద డివైన్ ప్లాన్. ఇక్కడ డివైన్ ప్లాన్ ఏం చెప్తుందంటే మీ జీవితం అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమీ సాగిపోవట్లేదు, అంతా డివైన్ ప్లాన్లోనే జరుగుతుంది అనేది మీరు ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఏంటి ఇలా జరుగుతుంది నా లైఫ్ ఎటు పోతుంది అన్నట్టు ఉంటారు కదా, అదంతా కూడా యూనివర్స్ ప్లాన్లోనే జరుగుతుంది, మీరేమీ వరీ అవ్వద్దు అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. అండ్ ద సెకండ్ కార్డ్ సెట్ ద స్టార్ పాత్ హియర్. ద స్టార్ పాత్ సేయింగ్ దట్ మీరు సరైన దారిలోనే ఉన్నారు, కన్ఫ్యూజన్ వద్దు. నేను ఎటు వెళ్తున్నాను, నేను కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తున్నానా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానా అనే కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోవద్దు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దేని గురించి అయితే అది సరైన దారి అని చెప్పి యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు అని చెప్పి. ఓకే. అండ్ థర్డ్ మెసేజ్ ఏంటంటే ద కాస్మిక్ లవ్. మీరు ప్రేమింపబడేవారే అని చెప్తున్న కార్డ్ అన్నమాట ఇది. ఓకే. మీరేమి యూ నో నీడ్ టు వరీ అబౌట్ లవ్. మీరు ప్రేమించబడేవారే అని చెప్పి చెప్తున్నారు. మీరు ప్రేమని అందుకుంటారు అనేది మీకు త్రూ దిస్ కార్డ్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. అండ్ ద ఫైనల్ కాన్సెప్ట్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ టెక్ ద సైలెన్స్. ఇట్ ఈస్ సెయింగ్ కొన్ని ఆన్సర్స్ సౌండ్స్లో కాదు సైలెన్స్లో లభిస్తాయని చెప్తున్నారు యూనివర్స్ మీకు త్రూ దిస్ కార్డ్. ఓకే అమ్మా. సో ఓన్లీ ఆన్సర్స్ వింటేనే వస్తాయి అనేది కాదు, మీరు సైలెన్స్లో కూడా వస్తాయి అనేది గమనించుకోవాల్సిందిగా ఇక్కడ పాయింట్. ఓకే. అండ్ ఏంజిల్ గైడెన్స్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాయంటే త్రూ దిస్ కార్డ్స్ నాకు ఏమర్థమవుతుందంటే టైమింగ్ అండ్ ఎష్యూరెన్స్ ఇస్తున్నారమ్మా ఇక్కడ నాకు ఏంజిల్ గైడెన్స్ టెక్ ద్వారా. ఫస్ట్ కార్డ్ సెట్ ఏంటి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది మనకు ఫస్ట్ కార్డ్ సెట్. ఇక్కడ ఇది ఏంటంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మార్పులు త్వరలోనే మీ లైఫ్లో మొదలవుతాయి అనేది కన్ఫర్మేషన్ కార్డు. ఫ్యూ మంత్స్లోనే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడు జరుగుతాయి అవి, మీరు ఒక రిజల్యూషన్ పెట్టుకొని అవి కాన్స్టెంట్గా కంటిన్యూ చేస్తూ వెళ్తే మీకు ఆటోమేటికలీ లైఫ్ చేంజ్ అవుతూ వస్తుంది. అది ఆ అబ్జర్వేషన్ మీరు విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ డోంట్ స్టాప్. సెకండ్ మెసేజ్ డోంట్ స్టాప్ అంటే మధ్యలోనే వదిలేయద్దు అనేది మీకు ఇక్కడ ఏ విషయంలో అయితే మీరు మధ్యలోంచి అంటే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండి వదిలేద్దామా అనుకుంటున్నారు, దానికి యూనివర్స్ మీకు ఇచ్చే సంకేతం ఏంటంటే డోంట్ స్టాప్ అనేది ఇక్కడ మీకు చెప్తున్నారు. అండ్ థర్డ్ మెసేజ్ ఏంటంటే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఇట్లానే కాన్స్టెంట్గా కంటిన్యూగా వెళ్తే ఇయర్ ఫ్రమ్ నౌ అనేది ఒక వెరీ గుడ్ సైన్. ఒక సంవత్సరం తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే గర్వపడే స్టేజ్లో ఉంటారు అని చెప్పేసి మీకు ఏంజల్స్ మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే. మీరు ఒక రిజల్యూషన్ పెట్టుకుని దాన్ని కాన్స్టెంట్గా కంటిన్యూ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఇయర్ ఫ్రమ్ నౌ ఏమవుతుంది అని చెప్తున్నారు, మీకు మీరే ఒక గర్వపడే స్టేజ్లో మీరు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ ఏంజల్ గైడెన్స్ టెక్ ఏంటి ఇక్కడమ్మా
మనకి నో నీడ్ టు వరీ, భయపడవలసిన అవసరమే లేదు. మీకు మీరు ఏంజిల్స్ రక్షణలోనే ఉన్నారు. ఓకే, సో మీకు ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది, మీరు దేనికి భయపడాల్సిన పని లేదు అని ఏంజిల్సే మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు త్రూ దిస్ కార్డ్. ఓకే, దేనికన్నా మీరు భయపడుతుంటే దానికి భయపడాల్సిన పనే లేదు అని చెప్పేసి. ఓకే, ద ఎంటైర్ రీడింగ్ కన్క్లూషన్ వచ్చేసి, మొత్తం రీడింగ్ చివరికి వచ్చే స్పష్టమైన మెసేజ్ ఏంటంటే నాకు, మీరు ఈ న్యూ ఇయర్ మీరు జీవితాన్ని మార్చేందుకు కాదు, మీ మీద నమ్మకం పెట్టుకునేందుకు వచ్చింది. ఓకే, లైక్ మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ బయట బయట విజయాల కోసం కాదు, లోపల స్థిరత్వం కోసం ఉండాలి. ఓకే, అంటే మీరు మీకోసం మీరు లైక్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. దానికోసం ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఒక ప్రాపర్గా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తూ ఉంటుంది. డివైన్ టైమింగ్లో మీకు కావాల్సినవన్నీ యూనివర్స్ ఇస్తాను అని చెప్పి యూనివర్స్ త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ మీకు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓకే, అండ్ గతాన్ని వదిలితేనే కొత్త అవకాశాలు పనిచేస్తాయి మెయిన్లీ, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సరైన దారిలోనే ఉన్నారు, కేవలం మీ ఇన్నర్ వాయిస్ని వినాలి అని చెప్పి కూడా త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ మనకి కనిపిస్తుంది. ఓకే, అండ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీ వెంటే ఉన్నారు. మీరు ఆగకపోతే చాలు, మీరు వెళ్తూనే ఉండాలి, కంటిన్యూ అంటే కాన్స్టెంట్గా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఆగకుండా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇన్ షార్ట్ గైడెన్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, త్రూ దిస్ రీడింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఈ న్యూ ఇయర్లో తీసుకోవాల్సిన మెయిన్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటంటే, గతాన్ని వదిలేయడం మెయిన్ చేయాల్సింది మీరు. ఓకే, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం. ఓకే, మీ భావోద్వేగాలను బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం. ఓకే, ఎమోషనల్లీ అది అలా చాలా లోగా అవ్వకుండా మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అంతా మీ కంట్రోల్లో ఉండాలని చెప్పి ఇక్కడ మీరు దాన్ని కూడా గట్టి స్ట్రాంగ్ రిజల్యూషన్లో లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, మీ ఇన్నర్ వాయిస్ని నమ్మడం మెయిన్లీ. ఓకే, ఇంకెవరు చెప్పినవి కాకుండా మీ ఇన్నర్ నుంచి వచ్చిన వాయిస్ని మాత్రమే మీరు నమ్మడం. పడకుండా ఆగకుండా ముందుకు సాగడం మీరు చేయాల్సిన పని. అవి చేసుకుంటూ వెళ్తే ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఏం చూస్తారో, మీరు ఒక మిమ్మల్ని చూసి మీరే గర్వపడే స్టేజ్లో ఉంటారు అనేది త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్. ఒక ఫైనల్ ఇయర్ మొత్తానికి మనకి యూనివర్స్ మనకి ఒక ఆన్సర్ ఇచ్చారు. ఓకే అమ్మా, హోప్ యూ గాట్ ద పాయింట్ అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది రీడింగ్. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక రిజల్యూషన్ నోట్ చేసుకుని దాన్ని కాన్స్టెంట్గా చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఇయర్ ఫ్రమ్ నౌ మీరు రిజల్ట్ చూస్తారు అనేది ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేమ్మా, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.